ప్రమాదం జరిగిన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఫస్ట్ రెస్పాండర్స్ కు సిపిఆర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రహదారులకు ఆనుకుని ఉన్న దుకాణాలు, హోటళ్లు, ఫంక్షన్ షాపు, పెట్రోల్ పంపులు నడిపే ఫస్ట్ రెస్పాండర్స్ కు సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణ, కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడంలో సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ చాలా కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరి శిక్షణ కార్యక్రమం నేర్చుకున్న అంశాలను ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఉపయోగించి ప్రాణాలు కాపాడే విధంగా ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మొదటగా స్పందించేది ఆ పరిసరాల్లో ఉన్న వివిధ షాపుల్లో ఉన్న వారికి సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన ఉంటే చాలా వరకు ప్రాణాలు కాపాడవచ్చని దేశంతో పోలీస్ శాఖ వారు ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రథమ చికిత్స సమయానికి అందగా చాలా మంది మరణిస్తున్నారని, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు గోల్డెన్ అవర్ ఉంటుందని, ఆ గోల్డెన్ అవర్ గంట సమయంలో సాధ్యమంత వరకు కష్టపడే వ్యక్తిని బతికించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో స్పృహ తప్పి పడిపోయిన సందర్భంలో, ఎండ దెబ్బ తగిలిన సందర్భాల్లో, పాము కాటు గురైన సందర్భాల్లో, గుండెపోటు వచ్చిన ఇలాంటి ప్రథమ చికిత్సలు అందించాలని అంశాలు పిఏ వైద్య నిపుణులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ మరియు వైద్య కళాశాల ప్రొఫెసర్లు, ఇన్స్పెక్టర్లు, రఫీక్ ఖాన్, ఎస్ఐలు, ఫస్ట్ రెస్పాండర్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచి మంచి కెమికల్ వచ్చినాయి. యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడైతే జరిగినాయో ఆ ఏరియా నుంచి మీరు బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇంకా ఎనీ రెసిడెన్స్ ఎస్పీ గారు అండ్ ఐఎంఏ ఫర్ గివింగ్ మీ Thank you all. I will start. Thank you. అర్థమవుతుందా? లాస్ట్ పర్సన్ వినబడుతుందా మీకు? ప్రస్తుతం ఈ కార్యక్రమానికి చాలా అంటే ఇంట్రెస్ట్గా వచ్చిన ఫస్ట్ ఓకే ఇంకే ఇస్తాము. ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇస్తే మళ్ళీ టిక్ పెట్టుకుంటాం. Sir.
జిల్లా వ్యాప్తంగా సార్ ఫస్ట్ రెస్పాన్స్ సార్ బ్లాక్ స్పాట్స్ దగ్గర నేషనల్ హైవేస్ దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో సార్ ఆ ఏరియాకు విదిన్ ప్రాక్సిమిటీ దగ్గరలో ఉన్న ఫస్ట్ ఎవరైతే ఆ ఏరియాకు ఫస్ట్ దగ్గరలో రీచ్ లో ఉంటారో సార్ వాళ్ళందరూ సార్ వీళ్ళకు లైఫ్ సేవ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది సార్. టోటల్ ఫైండ్ అవుట్ జిల్లా మొత్తం 125 ఫైండ్ అవుట్ చేశాం సార్. ఫస్ట్ రెస్పాండర్స్ అందరూ కూడా 125 మెంబర్స్ వచ్చారు సార్, ప్రెసెంట్ ఉన్నారు. భాగంగా మనం అన్ని యాక్సిడెంట్ హాట్స్పాట్ మన దగ్గర మన జగిత్యాల జిల్లాలో ఏమేమి ఉన్నాయి అక్కడ ఉన్న షాప్ కీపర్స్, స్టాల్స్, రెసిడెన్షియల్ పీపుల్ లిస్ట్ గ్యాదర్ చేసి వాళ్ళకి మోటివేట్ చేశాం. వాళ్ళకి యాజ్ అ గుడ్ సమారిటియన్గా ట్రైన్ చేస్తాం. ఈరోజు మనకి అందరికీ తెలిసింది ఇది యాక్సిడెంట్ కేసెస్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ చాలా ముఖ్యమైన. సో ఈ ట్రైనింగ్ తర్వాత ఈ ఆల్ ట్రైన్ పీపుల్ విల్ బి కేపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ విత్ ఇన్ ది గోల్డెన్ అవర్. అది గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ అందరికీ తెలిసింది. మనం ఒక యాక్సిడెంట్ కేసులో ఎంత తొందరగా ఆ ఇంజర్డ్ పర్సన్కి రెస్పాన్స్, ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ వాళ్ళకి అక్కడి నుంచి హాస్పిటల్ పంపడం కానీ ఇది మనం వెంటనే చేస్తే ఆ లైఫ్ సేవింగ్ ఛాన్సెస్ విల్ బి ఇంక్రీజ్. సో మన తరఫు నుంచి, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, ఐఎంఏ తరఫు నుంచి మన కమ్యూనిటీ సహయోగం మనకి చాలా అవసరం ఈ యాక్సిడెంట్ కేసులో ఫెటిలిటీ తగ్గడానికి. సో ఐ హోప్ దట్ మీరు మోటివేషన్గా మీ ఈ ఒక సిటిజన్కి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది అది అర్థం చేసుకొని మన చెప్పిన ఉద్దేశంకి మీరు సహయోగిస్తారు. థ్యాంక్ యూ. ఫెటాలిటీస్ అని తగ్గించాలి అన్న దీంతో మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రోగ్రామ్స్ మనం చేసుకుంటా ఉన్నాం. అండ్ ఈ జనవరి నెలంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రోడ్ ఫెటాలిటీస్ తగ్గించాలి అన్న దీంతో మనం కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది. సో మన జగిత్యాల జిల్లాకు సంబంధించి సో ఒక 74 హాట్స్పాట్స్ అనేది మనకు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. హాట్స్పాట్స్ అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వే అవకాశాలు ఉన్నావు కానీ, లేకపోతే లాస్ట్ 5-6 ఇయర్స్లో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నా కానీ. సో మీరు అందరూ కూడా ఆ హాట్స్పాట్స్ దగ్గరలో ఫస్ట్ ఐడెంటిఫైయర్స్గా ఉండాలని చెప్పి ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరిగింది. సో మీ అందరికీ కూడా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మీరు చూసనే ఉంటారు. మీ ముందు మీరు షాపులు దగ్గర పెట్టుకుని ఉంటే, లేక అక్కడ వర్కింగ్ చేస్తుంటే ఆ ముందు హాస్పిటల్ అక్కడ యాక్సిడెంట్స్ అయి ఉండడం, లేకపోతే డెత్ జరిగి ఉండడం, లేకపోతే చేసి ఉంటారు. అందుకని హాట్స్పాట్ సర్కిల్లో మీరు వేరియస్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతారు. సో మీరు ప్రాబబిలిటీ ఫస్ట్ రెస్పాండర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిన్ పాయింట్ చేసి ఎస్పీ గారు మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ అట్లీస్ట్ పిన్ పాయింట్ అయినప్పుడు మనం ఏంటంటే సడన్ గా మన కళ్ళ ముందు యాక్సిడెంట్ అయితే చాలా మంది మనం ప్యానిక్ అవుతాం. ఏం చేయాలి, అక్కడ పడిపోయి ఉంటారు, మనం ఏం చేయాలో తెలియదు. కొన్నిసార్లు మనం ఏంటంటే భయపడుతూ ఉంటాం చాలా మంది. మనం ఏమైనా వాళ్ళు ఏం చేస్తే తర్వాత పోలీసులు వచ్చి మన పోలీస్ స్టేషన్ రమ్మంటారనో, లేకపోతే వాళ్ళు పిలిచి మన ఏదో సాక్షి చెప్పమంటారని చాలా మంది 60% ప్యానిక్ అవుతూ ఉంటారు. మిగిలిన 20-30% మెంబర్స్ ఏమొచ్చి ఏం చేయాలో తెలియక 108 ఫోన్ చేయడమో, లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్కో ఫోన్ చేసి తర్వాత వాళ్ళు ఏం చేయాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 10%-15% మాత్రం ఏమైందంటే ఆ వెహికల్స్ ఉంటే వెహికల్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడమో, లేకపోతే అలా 20% చేసామన్నారు. సో ఇప్పుడు మనం ప్యానిక్ కాకుండా మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ అసలు మనకి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళొచ్చు, అక్కడి నుంచి వేరే హాస్పిటల్ అని చాలా టెస్ట్ కూడా మేము కూడా చూడడం జరిగింది. సపోజ్ మనం లోకల్గా ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తాం, అక్కడి నుంచి వీళ్ళు ఇంకో హాస్పిటల్ రిఫర్ చేస్తారు, లేకపోతే జగిత్యాల జీజీహెచ్కి ఎక్కడో రిఫర్ చేస్తారు, అదే రాయకల్లోనో లేకపోతే ప్రియపట్నంలోనో అలాంటి దగ్గర యాక్సిడెంట్ అయి ఉంటే ఇక్కడ తీసుకొచ్చేసరికి ఆ గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ జరిగిందో లేకపోతే మేజర్ ఇంజరీ జరిగిన తర్వాత ఆ ఫస్ట్ 1 అవర్ అనేది గోల్డెన్ అవర్. ఆ 1 అవర్లో కానీ మనం బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కానీ, లేకపోతే బేసిక్ సిపిఆర్ కానీ, లేకపోతే బేసిక్ ఇవ్వగలిగితే వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ కాబడినారో వాళ్ళ బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇప్పుడు వాళ్ళందరికీ ఆ టైంలో యాక్సిడెంట్ జరిగిన 1 అవర్లోనే హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం కానీ, లేకపోతే డాక్టర్స్ వెంటనే చూసి ట్రీట్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ రెస్పాండర్స్ కింద మిమ్మల్ని అందరినీ గుర్తించడం జరిగింది. సో మీరందరూ కూడా బేసిక్ ఫస్ట్ ఎయిడ్, బేసిక్ సిపిఆర్ అని నేర్చుకుంటే మీరు అన్ని యాక్సిడెంట్లో అందరినీ కాపాడలేకపోవచ్చు, కానీ మీరు ఒక ప్రాణం కాపాడడం కూడా అది ఆ పర్సన్ బతుకున్నంత వరకు కూడా మనం ప్రాణదానం చేసినట్టు. సో ఇది మనకేంటంటే నార్మల్ మీటింగ్ లాగా, లేకపోతే మీరు అందరూ ఏదో మనకి పిలిచాం కదా అని కాకుండా ఇది ప్రాపర్గా నేర్చుకోండి. ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత మనకి లాస్ట్ జగిత్యాలలో లాస్ట్ ఇయర్ 1 సంవత్సరంలోనే సుమారుగా ఒక 150 కన్నా ఎక్కువ డెత్స్ జరగడం జరిగింది. ఒక 200 మంది దాకా సీరియస్లీ ఇంజూర్ అవ్వడం జరిగింది. 150 కన్నా ఎక్కువ డెత్స్ అయ్యి. సో అందులో కనీసం మనం ఈ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈసారి కనీసం 50 మందిని సేవ్ చేయగలిగినా కూడా మనం 50 ప్రాణాలు సేవ్ చేసినట్టే. సో 50 మంది బతికిన మనకి ప్రాణదానం చేసినట్టే 50 మంది కూడా చివరిదాకా కూడా వాళ్ళు
గుర్తించకపోయినా వాళ్ళు మన లైఫ్ ఇచ్చినట్టే. సో అందుకనే రిక్వెస్ట్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ఏదైతే సిపిఆర్ ట్రైనింగ్, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేది మీరు ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. అండ్ ఓన్లీ మీరనే కాదు, ఇప్పుడు మీ ఫ్యామిలీస్లో కూడా పెద్దవాళ్ళు ఏమైనా ఉంటారు, లేకపోతే మీ ఫ్యామిలీస్లో కూడా ఏమైనా జరగకూడదు జరిగితే కూడా ఇమీడియట్గా మీరు ప్యానిక్ అవ్వకుండా మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఇది మనం ఫస్ట్ రెడీగా ఉంటే మన ఫ్యామిలీస్, లేకపోతే ఇంటి పక్క వాళ్ళు, ఇంటి చుట్టుముందు వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా కూడా రెడీగా మనం ట్రీట్మెంట్ చేయగలిగితే, అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ చేయగలిగితే మనం చేయగలుగుతా ఉంటాం. ఎప్పుడో యాక్సిడెంట్ జరుగుతుంది అప్పుడు కూడా మీరు చేయగలగాలి. అండ్ ఒకవేళ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా అప్పుడు కూడా చేయగలగాలి. అందుకనే ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మీరు అందరూ కూడా ఈ సిపిఆర్ ట్రైనింగ్ సంబంధించిన కానీ, ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన కానీ మనకి డాక్టర్స్ అందరినీ పిలిపించాం, ప్రొఫెషనల్ డాక్టర్స్ అందరూ వచ్చారు కాబట్టి మీరు ఇది తీసుకొని మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి జరిగినప్పుడు ప్యానిక్ అవ్వకుండా మీరు తీసుకోండి. అండ్ ఇదే ఇన్సిడెంట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ స్పౌసెస్ కానీ, మీ వైఫ్స్ ఉంటే వైఫ్స్ కానీ, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ కానీ లేకపోతే సిపిఆర్ గురించి కూడా మీరు చెప్పగలిగితే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా కూడా ఒకవేళ జరగకూడదు జరిగితే టైం ఉన్నప్పుడు రెడీగా మనకి వాళ్ళు స్పందించి ఎక్కడ ఇది జరిగినా కూడా మనం ఒకవేళ ప్రాణం సేవ్ చేయగలిగితే మనము ఆ ఫ్యామిలీకి కానీ ఆ పర్సన్ కానీ మనం చాలా అంతకన్నా మంచి ఉండదు, అంత మంచి చేసిన వాళ్ళు అవుతాం. సో ఐ రిక్వెస్ట్ అగైన్ డాక్టర్స్, ఐఎంఏ టీమ్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా ట్రైన్ చేయమని ఐ రిక్వెస్ట్. అండ్ ఐ థ్యాంక్ ఎస్పీ గారు అండ్ ఐఎంఏ ఫర్ గివింగ్